ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో కడుపుబ్బరం ఒకటి. ఈ సమస్య ఉంటే చాలు అసౌకర్యం, బద్ధకం వాటంతట అవే వస్తాయి. కొంచెం తిన్నా కడుపు ఉబ్బినట్టు అయిపోతుంది. పైగా వేసవి కాలంలో వీరికి విపరీతమైన చెమటలు పడతాయి. కడుపు ఉబ్బరం అంటే ఒక్కచోట కుదురుగా ఉండరు. అసలు దానిని తగ్గించేందుకు ఏవేవో మందులు వేసుకుంటారు. అయితే మందులు వేసుకోకుండానే ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ద్రవం తాగితే చిటికెలో తగ్గిపోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. కడుపు ఉబ్బరం అనేది ఇంగ్లీష్లో స్లమక్ బ్లోటింగ్ అంటారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎదుర్కొనే కామన్ సమస్య. ఫుడ్ బాగుందని బాగా తిన్నా, ఎక్కువగా నీరు తాగినా, మలబద్ధకం ఉన్న ఈ సమస్య మొదలవుతుంది. ఆడవారికి నెలసరి సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపులో నొప్పి, గుండెలో మంట, తేన్పు రావడానికి ఇబ్బంది, నడవడానికి కూడా ఇబ్బందే. కొంతమందిలో తక్కువ ఆహారం తీసుకున్నా సరే కడుపు ఉబ్బరం వస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య ఉంటే ఏ పని చేయలేం, స్థిమితంగా ఉండలేం. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పని చేయడం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, అతి నిద్ర, కొన్ని మందుల కారణంగా జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మజీవుల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. మనం ఆహారం మింగే సమయంలో జీర్ణ వ్యవస్థలోకి గాలి పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో బయటకు వస్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్న పేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్ళి మలద్వారం నుండి బయటకు వెళ్తుంది. కానీ చాలా మందికి గాలి కడుపులోనే చిక్కుకుపోవడంతో కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యకు అస్తమానం మందులు వాడకుండా మనకు ఈజీగా దొరికే ఐటమ్స్ తో కూడా కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందొచ్చు. వాస్తవానికి ఈ పరిస్థితి శరీరంలో నీటి శాతం లేకపోవడం వల్ల కలుగుతుంది. అందుకే కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడడానికి ఆయుర్వేద నిపుణులు ఉదయం పుదీనా, జీరా పానీయాన్ని సిఫార్సు చేస్తున్నారు. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. అంతేకాదు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాము గింజలు వేసి స్టవ్ మీద మీడియంగా 3 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉండగానే తాగాలి. దీన్ని ఉదయం పూట భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత, లేకుంటే ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించినప్పుడు తాగితే చిటికెలో సమస్య మటుమాయం అవుతుందని సూచిస్తున్నారు.